పెద్దాయనా చెప్పండి పెద్దాయనా, ఇప్పుడు గత గవర్నమెంట్ చూసారు కదా చంద్రబాబు నాయుడుది, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చూసారు కదా, ఇప్పుడు మీకు ఎవరు పేద ప్రజలకు ఎవరు మేలు చేశారంటారు? జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటి చెప్తుంటా, ఈ ట్రిప్పు జగన్ కానీ ఓటు అయిపోతే వాళ్ళందరూ లేనిపోయి కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నట్టే, దరిద్రాన్ని తెచ్చుకొని పెట్టుకున్నట్టే. అది టీడీపీ గెలిచిందంటే మాత్రం వీళ్ళ వాళ్ళకాడ మొత్తం బాధ్యత ఒక్కడ కూడా ఉండదు, అది ఒక్కళ్ళ కూడా ఇయ్యరు, అది గ్యారంటీ. ఇంకేం కావాలి? మరి ఇప్పుడు గెలుస్తా అంటావు అయితే జగన్? గెలుస్తాడు తప్పనిసరిగా. కాదన్నా, ఇప్పుడు అన్ని పార్టీలు మొత్తం కూటమి ఏర్పడుతున్నాయి కదా, మరి ఎట్లా గెలుస్తాడు? అందరు కూటమైనా కానీ ఎన్ని పార్టీలకి జగనే గెలిచేది, ఇంకెవరు గెలవరు, దాని చచ్చు కూడా లేదు. ఒకవేళ ఓట్లు వేయలేదనుకో వాళ్ళ కర్మ తెచ్చుకొని పెట్టుకున్నట్టే, దరిద్రం తెచ్చుకొని పెట్టుకున్నట్టే. అందుకని ప్రతి ఒక్కరు కూడా జగన్ ఓటేస్తారు, అది గ్యారంటీ. రేపు ఒక అవకాశం ఉందో నన్ను కూడా చూడండి, ఇంకెందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను చంద్రబాబు. లాగడ ఎన్నిసార్లు, ఒకసారి అరసారా, ఎన్నోసార్లు ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? అదే రైతు రుణమాఫీ ఇచ్చిండు, ఏమి ఇచ్చాడు? 3 సార్లు ఇచ్చిండు, 4గోసారి వేయలేదు. అటు ఎవరు నమ్ముతారు లెక్క. ఈసారి మరి నమ్మండి, ఒకసారి ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా అంటాడు. మరి ఇస్తాడు, ఏం తీసుకొచ్చి ఇస్తాడు? జగన్కి బాగీలు అంటున్నాడు, మరి ఆయన ఏం తీసుకొచ్చి ఇస్తాడు చెప్పు? జగనే బాగీలు పెట్టాడు అంటున్నాడు, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాడు, ఇంకా తీసుకొచ్చి పెడతాడుగా. కానీ ఏడో చెప్పిన మాటకి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. మరి మీకు ఓరో సిలిండర్లు ఇస్తాను అంటున్నాడు. మాకు లాగడా ఉన్నాయి కదా, అది పెడితే వండుకుంటున్నాం, మేము తెచ్చుకోవట్లే. అవునన్నా, మరి సిలిండర్ల వరకు ఇస్తాను, ఫ్రీ బస్ అంటున్నాడు కదా చంద్రబాబు. ఫ్రీ బస్సా? తెలంగాణలో ఫ్రీ బస్ పడుతున్నారు, వాళ్ళందరూ ఆటోలు అందరూ ఎంత అల్లాడుతున్నారో తెలుసు. ఇప్పుడు నాకు ఆటో ఉంది, మేము కూడా ఆడ పెట్టుకొని మేము సావడమే, ఆడ ఏమీ లేదు. నాకు 2 ఆటోలు ఉన్నాయి, ఒక ఆటోకి పని లేదు. ఆ ఫ్రీ బస్ పోతే 2 ఆటో కూడా పని ఉండదు. అది కిస్తీలు కట్టుకోలేక సావాలి. అయితే ఇప్పుడు జగన్ ఈసారి గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు గెలుతుండు? జగన్ ఎప్పుడైనా గెలుతాడు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు గెలవడు. కానీ అదే జనం వాళ్ళు ఆడతాడు. తెలంగాణలో బర్రెలక్కకు వచ్చినాయని కూడా రాలా ఓట్లు. బర్రెలక్కకి ఒక్క నియోజకవర్గంలో 1 ఓట్లు వచ్చినాయి, రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని ఓట్లు రాలా. జగన్ గెలుస్తాడు ఈసారి తప్పనిసరిగా, గ్యారెంటీ, సచ్చుకోలేదు.